రూరల్ మండలంలో గతంలో చాలామంది అంటే గతంలో మాట ఎలాగున్నా మేము సర్పంచ్ అయిన తర్వాత ఇప్పటికీ నలుగురు ఎంపీడీఓలు మారారు. అందులో ప్రభాకర్ రావు గారు ఉన్నారు. ప్రభాకర్ రావు గారు మరి ఆయన చాలా చక్కగా పనిచేశారు. ప్రజల నుంచి కానీ అధికారుల నుంచి కానీ చాలా మన్ననలు పొందారు. మరి ఆయన తర్వాత వచ్చినటువంటి ప్రసాదరావు గారు కానీ వెంకటేశ్వరరావు గారు కానీ మల్లికార్జునరావు గారు కానీ మా పంచాయతీకి చాలాసార్లు విజిట్కి వచ్చారు. ఎప్పుడు వచ్చినా కానీ వారు నా రూమ్లోకి రావడం జరిగింది, నాకు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. నాకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడిగితే వాటిని క్లారిఫై చేయడం జరిగింది. ఏ రోజు కూడా సర్పంచ్ సీట్లో వారు కూర్చోలేదు. మరి అది వారి విజ్ఞత అని నేను అనుకుంటున్నాను. వారు కూడా ఏమనివారంటే మీ స్థానం మీదే అండి, సర్పంచ్ స్థానం సర్పంచ్దే అని చెప్పేవారు. అలా గౌరవించి వెళ్ళిపోయారు తప్ప ఎవరు కూడా సర్పంచ్ సీట్లో కూర్చోలేదు. దీన్ని మరి తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మరి ఇది ఇలా జరిగింది, ఇది మళ్ళీ రిపీట్ కాకూడదని చెప్పి మా సర్పంచుల సమైక్య తరపున మరి ముందుగా ఒకసారి మాట్లాడుకుని చర్చించుకుని ఇది కరెక్ట్ కాదు, ఎంపీడీఓ గారు చేసింది కరెక్ట్ కాదు అని చెప్పి మనందరం వెళ్ళి అడగాలి ఒకసారి అని చెప్పేసి నేను అనుకుని నిన్న వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత కూడా ఆయన చేసిన పని సమర్థించుకున్నారు తప్ప ఒక అరగంట మాతోటి వాదనకు దిగారు. ఆయన చేసిన పని సమర్థించుకున్నారు. ఎంపీడీగా నేను ఎక్కడైనా కూర్చుని నాకు రైట్ నాకు ఉంది అంటే ఆయన ఏమనుకుంటున్నారంటే అమలాపురం రూరల్ మండలం అనేది ఏదో ఒక రాజ్యం, ఆ రాజ్యానికి నేను రాజుని, నేను ఎక్కడ కూర్చున్నా నన్ను తప్పు పట్టకూడదు అన్నట్టే మాట్లాడారు ఆయన. మరి లాస్ట్కి సర్పంచులు అందరూ కూడా ఇది తప్పు అని చెప్పి కొంచెం అందరూ కూడా పదే పదే ఖండించడం వల్ల అప్పుడు కూడా ఆయన రియలైజ్ అయ్యి సరే నేను చేసింది కరెక్ట్ కాదు అనే మాట అనకుండా ఆయన ఏం చెప్పారంటే భవిష్యత్తులో ఇంకెవరో సర్పంచుల స్థానాల్లో ఎవరో ఏ సర్పంచ్ సీట్లోని కూడా ఏ గ్రామంలో సర్పంచ్ సీట్లో కూర్చోనని చెప్పారు తప్ప నేను చేసింది తప్పుగా మీరు భావిస్తే తప్పు అయిపోతుందనే మాట ఆయన నోటి నుంచి రాలేదు. ఆయన అయితే పదే పదే ఏం చెప్పారంటే నేను ఎక్కడైనా కూర్చునే హక్కు నాకు ఉంది, నేను ఎక్కడైనా కూర్చుంటానని చెప్పుకొచ్చారు. ఎన్నిసార్లు చెప్పినా సరే మేము దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన చివరిగా ఏంటంటే ఇక మీదట ఏ గ్రామ పంచాయతీకి వెళ్ళినా సర్పంచ్ సీట్లో ఇక మీదట కూర్చోనని చెప్పారు. నేను చాలా చోట్ల పనిచేశాను కానీ నన్ను ఇలాగ ఎవరు క్వశ్చన్ చేయలేదని కూడా చెప్పారు పదే పదే ఆయన. మరి మీరు ఎక్కడైనా చేసి ఉండొచ్చు కానీ ఈ అమలాపురం రూరల్ మండలానికి వచ్చినప్పుడు మాత్రం మీరు కొత్త సాంప్రదాయాన్ని తీసుకురాకండి. కొత్త సాంప్రదాయాన్ని ఎంపీడీ గారు వచ్చి సర్పంచ్ సీట్లో కూర్చునే సాంప్రదాయాన్ని మీరు తీసుకురాకుండా అని చెప్పని మిగతా సర్పంచులందరూ కూడా కోరడం జరిగింది. ఆయన ఏంటంటే భవిష్యత్తులో ఏ సర్పంచ్ సీట్లో కూర్చోను నేను అని చెప్పారు. దానికి సర్పంచులందరూ కూడా ఇది రిపీట్ అవ్వకూడదని చెప్పి ఆయన చెప్పేసి వచ్చేయడం జరిగింది.